12వ అధ్యాయము. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వత్యై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీపాద శ్రీవల్లభ శ్రీ నృసింహ సరస్వతి దత్తాత్రేయ గురుభ్యో నమః. సిద్ధయోగి ఇంకా ఇలా చెప్తూ ఉన్నాడు. అప్పుడా తల్లి పుత్రవాత్సల్యంతో నరహరితో ఈ విధంగా అన్నది, నాయనా, నీవు లోకానికి ధర్మం చెప్తావు కదా, మరి నీవు కూడా 12 సంవత్సరాలు బ్రహ్మచర్యత్వాన్ని అవలంబించి ఆ తర్వాత గృహస్థువై బిడ్డలు కలిగాక సన్యసించవచ్చు కదా. ఇలా కాక తొందరపడి సన్యసిస్తే వాసనాక్షయం అవ్వకుండా మానవులు పతితులవుతారని శాస్త్రం చెబుతున్నది కదా అని బ్రతిమిలాడింది. అప్పుడు వటువైనటువంటి నరహరి ఆమెకు తత్వాన్ని ఈ విధంగా బోధించాడు. అమ్మా, ఈ భౌతికమైనటువంటి శరీరము వైభవములు అశాశ్వతములు. మరణము లేనటువంటి వాడంటూ ప్రపంచములో ఎవ్వడూ లేడు. మృత్యుదేవత ప్రతి మానవుని యొక్క జీవితాన్ని అంటియే ఉంటుంది. రాత్రి పగలు మానవుని యొక్క శరీర ఆయుర్దాయాన్ని ఎగరగొట్టుకొని పోతూ ఉంటాయి. ఈ శరీరము, భార్య, బిడ్డలు శాశ్వతమని తలచేటటువంటి వారు మూర్ఖుల వంటి వారు. అలా కాక మృత్యువును జయించిన వారు మాత్రమే నీవు చెప్పినట్లుగా జీవించవచ్చు. నేను ధర్మరక్షణ కొరకై అవతరించాను. నాకు విషయవాసనలు లేవు కనుక నేను సన్యాసాన్ని స్వీకరిస్తాను. నన్ను ధ్యానిస్తూ ఉండు, నీవు సంసారమును దాటగలవు అని తన యొక్క దివ్య భవ్య స్వరూపాన్ని మరొక్కసారి దర్శింపచేశారు. ఆమె ఆ మూర్తిని కన్నులారా దర్శించి, స్వామి, మాయామోహితురాలనైనటువంటి నేను నీవు నా బిడ్డవనేటటువంటి భావంతో ఇంట కట్టబెట్టుకోవడం తగదు. బ్రహ్మాండాలన్నీ కూడా నీలోనే ఉన్నాయి. సకల చరాచర ప్రపంచ సృష్టికి నాథుడవు నీవేను. నాకు ఇంకా పుత్రులు కలుగుతారన్నావు కదా, నాకింకా ఒక్క బిడ్డ పుట్టే వరకైనా కానీ నీవు ఉండు. అప్పటి వరకు సన్యసించడానికి మాత్రము నేను అనుమతించను. నీవు నా మాట వినకుండా వెళ్ళిపోతే నేను మరణిస్తాను. నిన్ను విడిచి నేను బ్రతకలేను అని చెప్పేసి ప్రార్థించింది. అప్పుడు నరహరి తల్లితో, అమ్మా, నీకు సంవత్సరంలోగా కవల పిల్లలు పుడతారు, అంతవరకు ఉంటాను గాని ఆ తర్వాత నాకు అడ్డు చెప్పకూడదు అని తల్లి వద్ద మాట తీసుకున్నాడు. అతడు పరమేశ్వరుడు అనేటటువంటి భావంతో ఆ దంపతులు నిత్యము అతన్ని పూజిస్తూ ఉండేవారు. చతుర్వేద పారంగతులు, షట్శాస్త్ర నిపుణులు కూడా ఆయన వద్ద విద్యార్థులై కృతార్థులయ్యారు. ఇలా సంవత్సరం గడిచేసరికి అంబకు 2 మగపిల్లలు జన్మించారు. ఒకరోజు అంబ పిల్లలను ఆడిస్తూ ఉంటే నరహరి తల్లి దగ్గరకు వచ్చి, అమ్మా, నీవిచ్చిన మాట నీవు నిలుపుకో. నేను చెప్పినట్లుగా నీకిద్దరు పిల్లలు కలిగారు. నీకింకా ఒక కొడుకు ఒక కూతురు కలుగుతారు. నేను తీర్థయాత్రలకు బయలుదేరుతాను, నన్ను మాత్రం సంతోషంగా సాగనంపాలి అని చెప్పేసి అన్నారు. అప్పుడు అంబ, స్వామి, నీవు మా రక్తమాంసాలు పంచుకొని పుట్టడం వల్ల మా దేహాలు కూడా పవిత్రమయ్యాయి. నీవు మా బిడ్డవనేటటువంటి భ్రాంతితో ఎప్పుడైనా కానీ నిష్ఠూరాలాడి ఉంటే మమ్మల్ని క్షమించు. ఇక ముందు మా గతి ఏమిటి అని చెప్పేసి అన్నది. అప్పుడు నరహరి, అమ్మా, మీకు మరుజన్మ ఉండదు. నీకు నన్ను చూడాలని అనిపిస్తే, స్మరిస్తే తక్షణమే నా దర్శనం నీకు కలుగుతుంది. నేను మరలా 30 సంవత్సరాల తర్వాత మీ వద్దకు వస్తాను అని చెప్పాడు. అతను తల్లిదండ్రులకు నమస్కరించి అనుమతి తీసుకొని కాషాయాంబరములను ధరించి చేతదండమును ధరించి మహా సంతోషంగా బయలుదేరాడు. ఆ ఊరి జనమంతా కూడా ఆయన అవతారమూర్తి అనే భావంతో నమస్కరించారు. ఆయనకు వీడ్కోలు చెప్పడానికి గ్రామస్తులు తల్లిదండ్రులు బయలుదేరారు. గ్రామస్తులు కొంత దూరం వరకు వెళ్ళారు. నరహరి తన సంపూర్ణ దత్తాత్రేయ స్వరూపమును వారికి కన్నుల పండుగగా మరొక్కసారి దర్శింపచేశారు. నరహరి వారితో మళ్లీ దర్శనమిస్తానని మాట ఇచ్చి
వాళ్లను వెనుకకు పంపి బదరీనాథు దిక్కుగా బయలుదేరి ప్రాణవాయువును కుంభించి ఖేచరీముద్రలో నాదానుసంధాన పరులై కూర్చున్నారు. ఆయన నిత్యము 3 వేళలా మణికర్ణికా ఘట్టానికి వెళ్ళి గంగా స్నానం చేసి వస్తూ ఉండేవారు. ఆ క్షేత్రంలో ఉండేటటువంటి మునులు సాధువులు ఆయన్ని చూసి ఆశ్చర్యచకితులవుతూ ఉండేవారు. యవ్వనం కూడా పూర్తిగా రాకముందే అంతటి వైరాగ్యము కఠోరమైనటువంటి ఆయన యొక్క తపస్సును చూచి ఆయన యోగపూర్ణుడనేటటువంటి భావంతో భక్తితో నమస్కరిస్తూ ఉండేవారు. అచ్చట ఉన్నటువంటి సన్యాసులలో వృద్ధుడైనటువంటి వాడు శ్రీ కృష్ణ సరస్వతి స్వామి. ఆయన ప్రతినిత్యము నరహరికి భక్తితో నమస్కరిస్తూ ఉండేవారు. ఆయన సాక్షాత్తు అవతార పురుషుడని, వయస్సులో చిన్నవారైన జ్ఞానంలో వృద్ధులు కనుక భక్తితో అందరూ నమస్కరించవచ్చని ఆయన అందరికీ చెప్తూ ఉండేవాడు. ఒకసారి శ్రీకృష్ణ సరస్వతి స్వామి వారి యొక్క శిష్యులు నరహరి వద్దకు వచ్చి నమస్కరించి, స్వామి, మీరు ధర్మాన్ని ఉద్ధరించుట కొరకై భూమిపై అవతరించారు. శ్రీ ఆదిశంకరాచార్యుల వారు స్థాపించిన సన్యాస మార్గము దాదాపు మరుగున పడింది. దానిని మరలా మీరే విస్తరింపజేయాలి. సన్యాసులమైనటువంటి మేము ఇప్పుడు మీకు సేవ చేస్తే లోకనింద ఏర్పడుతుంది అని ప్రార్థించారు. అప్పుడు నరహరి వారి యొక్క ప్రార్థనను స్వీకరించి శ్రీకృష్ణ సరస్వతి స్వామిని గురువుగా ఎన్నుకున్నారు. అప్పుడు గురువిచ్చినటువంటి నామము శ్రీ నృసింహ సరస్వతి. ఆ తర్వాత ఆయన కొంతకాలం కాశీపట్టణంలోనే ఉండి భక్తులకు 4 పురుషార్థాలను ప్రసాదించారు. ఇంతవరకు గురు కథను శ్రద్ధగా వింటున్నటువంటి నామధారకుడు, స్వామి, నాకొక సందేహం కలుగుతున్నది. విశ్వగురుడైనటువంటి శ్రీ గురునికి ఇంకొకరు గురువు ఎలా కాగలరు? గురువును ఆశ్రయించి ఆయన సాధించవలసినదేమున్నది అని చెప్పి అడిగాడు. అప్పుడు సిద్ధయోగి ఇలా చెప్తూ ఉన్నాడు, నాయనా, పూర్వము శ్రీరామచంద్రుడు వశిష్ఠ మహర్షిని, శ్రీకృష్ణుడు సాందీపని మహర్షిని గురువులుగా వరించినట్లే శ్రీగురుడు కూడా కృష్ణ సరస్వతి స్వామిని గురువుగా ఎన్నుకున్నారు. ఈ గురు సాంప్రదాయము ఈ కాలము నాటిది కాదు, అనాదిగా వస్తున్నటువంటి సాంప్రదాయము. సకల సృష్టికి గురువు శివుడు, ఆయన శిష్యుడు విష్ణువు, విష్ణువు యొక్క శిష్యుడు బ్రహ్మదేవుడు, బ్రహ్మ యొక్క శిష్యుడు వశిష్ఠుడు, వశిష్ఠుని యొక్క శిష్యుడు శక్తి, శక్తి యొక్క శిష్యుడు పరాశరుడు, పరాశరుని యొక్క శిష్యుడు వ్యాసుడు, వ్యాసుని యొక్క శిష్యుడు శుకుడు, శుకుని యొక్క శిష్యుడు గౌడపాదుడు, గౌడపాదుని యొక్క శిష్యుడు గోవింద భగవత్పాదాచార్యులు, ఆయన యొక్క శిష్యుడు శంకర భగవత్పాదులు, ఆయన యొక్క శిష్యుడు విశ్వరూపుడు, విశ్వరూపుని యొక్క శిష్యుడు బోధజ్ఞానగిరి, ఆయన శిష్యుడు సింహగిరి, ఆయన శిష్యుడు ఈశ్వర తీర్థుడు, ఈశ్వర తీర్థుడు యొక్క శిష్యుడు నృసింహతీర్థుడు, ఆయన శిష్యుడు విద్యారణ్యుడు, ఆయన శిష్యుడు మలయానందుడు, మలయానందుని యొక్క శిష్యుడు దేవతీర్థుడు, దేవతీర్థుడి యొక్క శిష్యుడు యాదవేంద్ర సరస్వతి, ఆయన శిష్యుడియే ఈ కృష్ణ సరస్వతి స్వామి. ఈ కృష్ణ సరస్వతి స్వామియే నృసింహ సరస్వతి స్వామి వారి యొక్క గురువు. ఆ తర్వాత శ్రీ గురుడు అనేక పుణ్యతీర్థాలను దర్శిస్తూ బదరికాశ్రమాన్ని చేరుకున్నారు. మేరు పర్వతానికి ప్రదక్షిణంగా సంచరిస్తూ సర్వక్షేత్రాలను దర్శిస్తూ పుణ్యతీర్థాలలో స్నానం చేస్తూ శిష్యులతో కలిసి గంగాసాగర సంగమం చేరారు. ఆయన మొదట గంగకు ప్రదక్షిణంగా ప్రయాగ వరకు తటాక యాత్ర చేశారు. అది కూడా గంగా ప్రదక్షిణంతో సమానమే. అందుకే ప్రయాగను కూడా గంగా సాగరం అంటారు. ప్రయాగలో ఆయనకు ఎంతో మంది శిష్యులు తయారయ్యారు. అక్కడనే మాధవుడు అనేటటువంటి బ్రాహ్మణునికి శ్రీగురుడే స్వయంగా తత్వాన్ని ఉపదేశించి సన్యాసాన్ని ఇచ్చారు అని సిద్ధయోగి నామధారకునితో చెప్పాడు. ఓం శ్రీ దత్తాయ గురవే నమః, ఓం శ్రీపాదస్వామినే నమః, ఓం శ్రీ నృసింహ సరస్వత్యై నమః, ఓం శ్రీపాద శ్రీవల్లభ శ్రీ నృసింహ సరస్వతి దత్తాత్రేయ గురుభ్యో నమః.